Hello friends, welcome to my channel. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, ఇది పాండవుల కొండ. ఈ పాండవుల కొండ పైన పాండవులు నివసించారండి ఒకప్పుడు. అయితే ఈ పాండవుల కొండ పైన అనేక బౌద్ధ స్తూపాలు అనేవి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలనే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వచ్చేయండి ఫ్రెండ్స్, అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇది కోరుకొండ మండలం శ్రీరంగపట్నానికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఈ కొండ మొత్తం కూడా రాతితోనే నిర్మించబడి ఉంది. అలాగే మెట్లు కూడా రాయితోనే చేసి ఉంటాయండి. అయితే ఇది ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళడంతో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ రూల్స్ మారిపోయాయండి. ఒకప్పుడైతే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వెళ్ళిపోయేవారు. అయితే ఇప్పుడు ఆధార్ సబ్మిట్ చేస్తేనే కానీ పైకి అలౌ చేయట్లేదు. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైన ఏముంది అనేది చూసేద్దాం. నేనైతే మా అత్త మావయ్య రిషిక తోటి ఇక్కడికి వచ్చాను. చూసారు కదండి, మెట్లు అనేవి ఎంత విడ్త్తో ఉన్నాయో. పైనుంచి చూస్తే వ్యూ అనేది ఇలా కనిపిస్తుందండి కింద మొత్తం. ఇక మనం రైట్ సైడ్ ఏముందో చూసేద్దామండి. ఎక్కడైతే గదులు నిర్మించబడి ఉన్నాయి, ఈ గదిలోనే ద్రౌపది నివసించింది అని చెప్తారండి. అయితే అప్పట్లో నిర్మించిన ఈ గదులకి చిన్న చిన్న వన్నర్స్ కూడా ఉంటాయండి. అంటే వాటర్ అనేది బయటకు పోవడానికి. అలాగే గదులకు అటు ఇటు కిటికీలను కూడా ఏర్పాటు చేశారు. చూసారా ఎంత బాగున్నాయో. అయితే కొండపైన ఇంతకు ముందు ఏమీ ఉండేది కాదండి. ఈ తవ్వకాల కారణంగా ఇక్కడ బౌద్ధ స్తూపాలు అనేవి బయటపడ్డాయి. ఇక మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూద్దామండి. అయితే ఇప్పుడు పాండవులకు సంబంధించిన అసలు విషయాన్ని మనం తెలుసుకుందాం. మహాభారతంలోని పాండురాజు యొక్క 5 కుమారులు పాండవులు. అయితే మునుల శాపం కారణంగా పాండురాజుకి సంతానం కలగరు. దాంతో పాండురాజు నిరాశతో తన భార్యలైన కుంతి మాద్రిలతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోతాడు. అలా అరణ్యాలకి వెళ్ళడం ద్వారా పాండురాజుకి 5 కుమారులు జన్మిస్తారు. కాగా ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు కుంతి పుత్రులు కాగా నకులుడు, సహదేవుడు మాద్రి పుత్రులు. అపురూప ప్రకృతి సౌందర్యానికి నిలయం ఈ పాండవుల కొండ. అయితే మా చిన్నతనంలో ఇదొక పిక్నిక్ స్పాట్లా ఉండేదండి. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ భీష్మ ఏకాదశి రోజు ఇక్కడ పాండవుల తీర్థం జరుగుతుంది. ఇక పాండవుల తీర్థం అంటే కోడి పందాలకి ప్రత్యేకమని చెప్పొచ్చు. రాను రాను ఈ కొండ ఫేమస్ కావడంతో దీనిపైన ప్రభుత్వ అధికారుల దృష్టి పడింది. దాంతో కొండపైన ఏమైనా ఉండి ఉంటాయా అని వారు త్రవ్వకాలు చేపట్టగా ఇక్కడ అనేక విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ చూసినట్లయితే ఒక గుహ అనేది బయటపడింది. ఈ గుహలో జంతువులు నివసించేవని చెప్తూ ఉంటారు. అయితే పులులు, సింహాలు ఇందులో నివాసం ఉన్నట్లు, అవి తోక పెట్టుకోవడానికి ఇక్కడ హోల్ కూడా ఉన్నట్లు చెప్తారు. అలాగే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కొన్ని రూమ్స్ అనేవి నిర్మించబడి ఉన్నాయి. ఈ గదుల్లోనే పాండవులు కొలువై ఉన్నట్లు చెప్తారు. ఇక ఆ చివరి గది చూసుకున్నట్లయితే అది కుంతీదేవి గదటండి. తన కుమారులను చుట్టూ కూర్చోబెట్టుకొని ఆమె కథలు చెప్పేవారని చెప్తూ ఉంటారు. ఇవే పాండవులను కూర్చోబెట్టుకొని కుంతి కథలు చెప్పిన గది ఇదే. కాలం క్రితం కేవలం గుహలతో నిండి ఉన్న ఈ కొండ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ప్రభుత్వ అధికారులు చేపట్టిన పరిశోధనలో అనేక విషయాలు బయటపడడంతో బౌద్ధ స్తూపాలను చూసేందుకు చాలామంది వీక్షకులు వస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం. అయితే పాండవులు సేద తీరడానికి విశాలంగా ఈ స్తూపాలను నిర్మించుకున్నట్లు చెప్తారు.
like, share, and comment. And hit the bell icon. ఇక ఇక్కడ తీసుకున్నట్లయితే మనం స్తూపాలు చూడడానికి వెళ్తున్నాం కదా, ఈ స్తూపాలను చూడడానికి వీళ్ళు షార్ట్ కట్ మెట్లను కూడా ఏర్పాటు చేసుకున్నారండి. ఈ మెట్ల ద్వారా కూడా మనం స్తూపాలను చేరుకోవచ్చు. చూసారా ఎంత అందమైన కట్టడాలు ఇవి. అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ పెద్ద రాయి ఉంటుందండి. పకడ్బందీగా నిర్మించిన ఒక రాయి ఉంటుంది. ఈ రాయి ఏంటో కాదు, మనం సన్నిపత్రం యూస్ చేస్తాం కదండి ఏమైనా నూరుకోవడానికి. అలాగే వారు కూడా ఇందులోనే అన్నీ నూరుకునేవారట. ఔషధాలు కావచ్చు, లేపనాలు కావచ్చు, లేదంటే కషాయాలు కావచ్చు, ఈ రాయిని యూస్ చేసేవారు, తయారు చేసుకునేవారట. చూసారా అండి ఎంత బాగుందో ఈ రాయి అయితే. కానీ ఎంత పొడవుందో చూసారా, అంత బలంగా ఉండేవారు అప్పట్లోని మనుషులు. ఇక ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే మనకి స్తూపాలు అనేవి కనిపిస్తాయి. ఇవన్నీ బౌద్ధ స్తూపాలేనండి. వారు కూర్చొని చర్చించుకోవడానికి కానీ, ఎవరికి వారు జ్ఞానం చేసుకోవడానికి కానీ ఈ స్తూపాలను ఉపయోగించేవారట. ఇదంతా ముందు చెట్లతో నిండిపోయి ఉండేదండి, మొక్కలతోటి. తర్వాత తవ్వకాలలో ఈ స్తూపాలు బయటపడ్డాయి. ఇక మీరు చూస్తున్నట్లయితే ఇది అతిపెద్ద స్తూపం. కొండపైన ఈ విధంగా ఉంటుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే వారు అరేంజ్ చేసుకున్న ఈ స్తూపాలు చూసారా ఎంత పెద్ద ఇటుకలతో నిర్మించుకున్నారో. ఈ ఇటుకలు కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయండి, రాక్స్ అనేవి. మీరు చూడొచ్చు ఆ షేప్ కానీ ఆ కట్టడం కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే ఇలాంటి షేప్ ఎలా వచ్చిందనే దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏవో పసరు యూస్ చేసేవారటండి, అది రాయి పైన వేసి వాళ్ళు కావలసినట్లు చెక్కితే వెంటనే ఆ షేప్ వచ్చేసేదట. ఈ విధంగా ఈ స్తూపాలను నిర్మించుకున్నారు. చూసారు కదండి ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. మొత్తం అన్ని రాతితో చేసినవే. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మండపం ఉంది. అలాగే వారు నిర్మించుకున్న గదులు, ఆ గదుల్లోంచి వాటర్ పోవడానికి కానీ చాలా పక్కాగా అప్పట్లో వాళ్ళు నిర్మించుకున్నారు వీటన్నిటిని. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి గదికి రుబ్బురాయిల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే పసర అవి చేసుకోవడానికి కానీ, లేకపోతే ఫుడ్ ఏమైనా చేసుకోవడానికి కానీ ఒక్కొక్క గదిలోనూ ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకున్నారు. ఇక ముందుకు వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి స్నానాల గదులు. ఈ గదుల్లోంచి వాటర్ బయటకు పోవడానికి వాళ్ళు డ్రైన్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఇలా చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నుంచి బయటకి ఏ విధంగా వాటర్ పోవడానికి పెట్టుకున్నారో చాలా క్లియర్గా ఉందండి. చూస్తున్నారు కదా, చూసారా ఎంత పక్కాగా వాళ్ళు ఈ డ్రైన్ సిస్టమ్ అరేంజ్ చేశారో. ఈ విధంగా పాండవుల కొండ అందరినీ ఆకర్షిస్తుందండి. మాకు నచ్చిన చాలా స్పాట్స్లో పాండవుల కొండ కూడా ఒకటి.
చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.